ఆశా, డానీ, జెస్సీ రండి, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందాం. రండి త్వరగా. ఆశా, నా స్పెక్స్ కనిపించట్లేదు, ఎక్కడున్నాయి? తీసుకురా. ఇందాక పైపు దగ్గర పెట్టాను కానీ కనిపించట్లేదు. మంచి బాగా తెచ్చారా? అయ్యో ఆశ, నా తల మీద ఉంది, రా త్వరగా ప్రేయర్ చేసుకుందాం. నాకు తెలుసు అన్ని మీ తల మీదే ఉంటాయి, అన్ని మీ దగ్గరే ఉంటాయి, అయినా మర్చిపోతా ఉంటాను. సరే నా వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. బైబిల్ తీయండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగుగాను, నేను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగులను. రమేష్ పిల్లల్ని అవతల కూర్చోబెట్టు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. అవును డాడీ, నేను యేసుక్రీస్తుని అనుసరిస్తాను, ఆయన అలాగే వెలుగును నడుస్తాను. చాలా సంతోషం అమ్మా. ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, మహాభాషతుడు, మహా గొప్ప దేవ, నీ దయగలకు వందనాలు యేసయ్యా. ఈ వాక్యం ద్వారా మీరు మాతో నా కుటుంబంతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు యేసయ్యా. ఈ చిన్న కుటుంబాన్ని మీ జీవపు మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. నెక్స్ట్ డే సండే వీళ్ళందరూ ఫ్యామిలీ అంతా కలిసి చర్చ్కి వెళ్తుంటారు. వాళ్ళు ఎలా రెడీ అవుతారో చూద్దాం. అందరూ త్వరగా పడుకోండి, పొద్దున్నే చర్చ్కి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి. అదండి అమ్మ, తొందరగా పడుకోండి, పొద్దునే లెగ్గాలి కదా. డానీ, జెస్సీ లెగిసారా? రావాలి, తొందరగా లెగాలి, చర్చికి వెళ్ళాలి, బయలుదేరాలి. రే డానీ, లెగో. జెస్సీ, డానీ, ఆశ రెడీ అయ్యారా చర్చ్కి? మీరు రెడీ. డానీ లెగిసావా? తొందర రెడీ అవ్వాలా, చర్చికి వెళ్ళాలి కదా. ఎట్లాగా? సరే రెడీ అవుతున్నాం. సరే మనం వెళ్దాం, పదండి. ఈ షూ ఏంటి నాకు పట్టట్లేదు అసలు. ఆశ, నా షూస్ ఏమేని? ఏంటి నాకు పట్టట్లేదు? ఇక్కడ ఏం పెట్టావు? అక్కడే ఉంటాయి షూస్. ఇదిగో పట్టట్లేదు అసలు ఇవి. అరే, మీరు వేరే వేసుకుంటారు చూడండి. అయ్యో, కళ్ళజోడు పెట్టుకోలేదు. అన్నీ మర్చిపోతారు ఏంటో. చర్చ్కి వచ్చినప్పుడు చర్చ్లో పాస్టర్ గారు మెసేజ్ చెప్తారు. దేవుని యొక్క ప్రజలారా, యేసుక్రీస్తు మన జీవితంలో లేదా మన యొక్క హృదయంలో ఉన్నట్లయితే మన యొక్క ఇల్లంతా వెలుగుతో నిండి ఉంటుంది, అలాగే మన జీవితాలు వెలుగు ఉంటుంది. ఒకవేళ మన యొక్క జీవితాలు యేసు ప్రభు లేకపోతే ఎంత అందమైన ఇంటిలో నివసిస్తున్నప్పటికీ అది బయటికి ఎదురుగా కనిపించినప్పుడు దాని లోపల మాత్రం చీకటిగానే ఉంటుంది. దయచేసి మీ జీవితాలను యేసు ప్రభు యొక్క వాక్యము వెలుగుతో కట్టుకొని వెలుగులో నడవడానికి ప్రయత్నం చేయండి. ప్రభువు మీతో కాక. అదే రోజు సాయంత్రం దాంట్లో చర్చ్లో, అంటే మన చర్చ్ చర్చ్లో సండే రోజు ఈవినింగ్ యూత్ క్రిస్మస్ జరుగుతుంది. మన కొడుకు ఏం చేస్తారంటే, కొడుకు తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళ మమ్మీని డాడీని ఎలా ఒప్పించి వెళ్తారో చూద్దాం. డాడీ ఇంకా ఎంతసేపు డాడీ? బయటికి వెళ్ళాలి. కామ్గా ఉండు, అవుతుంది చర్చ్, వెయిట్ చేయి. ఫోన్ ఆపు డానీ, ఫోన్లోనే ఉంటున్నావు. ఫోన్ ఆపు.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ నామాన్ని స్తుతిస్తున్నాం. నీ ఆలయంలోకి వచ్చిన మీరు అందరిని దీవించండి, ఆస్వాదించున్నాను. యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బాయ్ డాడీ, మమ్మీ బాబాయ్, నేను వెళ్తున్నాను. రే తినేసి వెళ్ళరా, ఫోన్ చెయ్యి. ఫ్రెండ్స్ ఉంటే భోజనం కూడా అవసరం లేదు. చర్చికి రావా? చర్చ అయ్యేదాకున్నానా? దీవెనలు ఇస్తారు కదా. నేను చూసుకుంటాను మమ్మీ, నేను తొందరగానే వచ్చేస్తాను. ఎప్పుడు వస్తావు? తొందరగా కావాలి నేను నువ్వు. తొందరగా వచ్చేస్తాను. ఇప్పుడు డాడీ వెళ్ళి ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవుతాడు. ఈ ఫ్రెండ్స్లో ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉంటుంది. క్రిస్టియన్ ఫ్రెండ్ ద్వారా డాడీకి జ్ఞానోదయం అవుతుంది. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత కలిసాం. ఎలా అవును అవును, చాలా రోజుల తర్వాత కలిసాం కదా. ఎలా ఉన్నావు? బాగున్నారా? అవును, ఇంకా క్లాస్ ఎక్కడ? అవును. చర్చ్ ఉంటది కదా, లేట్ గా వస్తుంది. మరి డానీ ఎక్కడ? తనకు కూడా చర్చ్ లేము, మనకేం తెలుసు? అవునా, అయితే మరి ఒక మంచి రెస్టారెంట్కి వచ్చాం కదా. ఏం హాయ్ తిందాం? గాయ్స్, ఎలా ఉన్నారు? హాయ్ డానీ, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం. అది నాకైతే చాలా ఆకలిస్తుంది. నేను ఇవాళ మొత్తం అంతా తింటాను. ఏం తింటానో నాకు తెలియదు. మొత్తం అంతా తింటాను. నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. పిజ్జా, బర్గర్ అన్నీ వేసేస్తారు లోపల, ఏదైతే అది. మనం కూడా అన్ని ఆర్డర్ చేద్దామా? మిల్క్ షేక్స్ కూడా మిస్ అయిపోయినాయి. కానీ ఒక డీల్. ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళే బిల్లు కట్టాలి. డీలా? లాస్య ఇక్కడ కాల్ చేద్దామా? హలో, హాయ్ లాస్య. హలో నాకి. ఏమైంది ఇంకా రాలేదు? అది నాకు చర్చ్కి ఇంకా 50 టైం పడుతుంది. వచ్చేసరికి ఒక 15 minutes పడుతుంది. అవునా, త్వరగా వచ్చేసే. సరే సరే. హాయ్ గాయ్స్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాం. నీకోసమే వెయిటింగ్. ఏంటి ఇంత హుషారులో ఉన్నారు అందరూ? నాకు చాలా ఆకలి వస్తుంది. ఒక డీల్ ఉంది తెలుసా? ఒక డీల్ ఉంది తెలుసా? ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళే బిల్లు కట్టాలి. ఈసారి నువ్వే బిల్లు కట్టాలి. వామ్మో, పెద్ద ప్లానింగ్ చేశారుగా. నన్నే బుక్ చేస్తారా లాస్ట్ కి? నువ్వే బుక్ అయ్యావు, మరి లాస్ట్ వచ్చావు కదా. మరి సరే, ఒక 5 minutes ఆగండి, నేను డాడీతో మాట్లాడతాను. చెప్పు. అయితే డాడీ, నేను చర్చ్కి వచ్చాను కదా, వచ్చేసరికి లేట్ అయిపోయింది. నా పౌచ్ అక్కడ మర్చిపోయి వచ్చాను. సో ఇప్పుడు మనం ఒక డీల్ వేసుకున్నాము. ఓకే. సో నేను బైబిల్లో క్వశ్చన్స్ 2 questions అడుగుతాను. సో ఒకవేళ నేను విన్ అయ్యాను అనుకో, అందులో నీకు నెక్స్ట్ 2 weeks కూడా నేనే పాటిస్తాను. ఒకవేళ నువ్వు విన్ అయ్యావనుకో, అప్పుడు నువ్వే పార్టీ. ఒకవేళ నువ్వు విన్ అయితే నేను పార్టీ ఇస్తాను, నేను విన్ అయితే నువ్వు పార్టీ ఇవ్వాలి. ఓకేనా? సరే, చిన్న డీలే, పెద్ద గేమ్ ఏం కాదు. చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేసేయాలి. బైబిల్లో పుస్తకాలు ఎన్ని? 66. ఓడి ఎవరు కట్టారు? అబ్రాహం. అబ్రామ్ కట్టాడా? అబ్రాహం కట్టాడు. కాన్ఫిడెంటా? కాన్ఫిడెంట్. అబ్బా, అబ్రామ్ కట్టాడా? అబ్రాహం కట్టాడు. మరి ఎవరు కట్టారు? నువ్వు చర్చికి వెళ్తున్నావా రోజు? నేను రోజు వెళ్తున్నాను. వాక్యం వింటున్నావా? వింటున్నాను. ఫ్యామిలీ ప్రేయర్స్ అవుతున్నాయి.